ఇప్పుడు ఎక్కడ విన్నా వైష్ణవి పేరే వినిపిస్తుంది. ఎందుకంటే తిను షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసి ఆ తర్వాత కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత బేబీ అనే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మన వైష్ణవి. సో ఆ తర్వాత ఆమె బేబీ మూవీ హిట్ అయిన తర్వాతకి నెక్స్ట్ మూవీ వచ్చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ మే 25 రోజైతే రిలీజ్ అయిపోయింది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా సీరియల్ యాక్టర్ రవి, అండ్ ఆ తర్వాత ఈయన కూడా సీరియల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత విరూపాక్ష మూవీలో కూడా తను మెయిన్ రోల్గా అయితే యాక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ హీరో వచ్చేసి అనీష్. ఈయన రౌడీ బాయ్స్ మూవీతోటే ఫస్ట్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అందులో అనుపమ యాక్ట్ చేసింది హీరోయిన్గా. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చేసింది లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు రివ్యూ అయితే చాలా రకాలుగా నడుస్తుంది. సో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కొంతమంది లాగ్ అని అంటున్నారు. సో మీరైతే ఈ మూవీ చూసారా? సో మీకు ఈ మూవీ ఎలా అనిపించింది? సో నేను చూసినప్పుడైతే ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో సూపర్గా నచ్చింది. సౌండ్స్ కానీ అవన్నీ చూపించడం కానీ చాలా బాగుంది. ఆ తర్వాతకి ట్విస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకున్నాను కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేస్తే మాత్రం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాతకి మూవీ కొంచెం అంటే ఎటు వెళ్తుంది, ఏం వెతుకుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది. కొంచెం అర్థం కాదు, కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సెకండ్ టైం చూస్తే మాత్రం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఇందులో రవి అండ్ వైష్ణవి, అనీష్ వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారు కదా. ఈ మూవీ మే 25కి అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా థియేటర్లో నడుస్తూనే ఉంది. సో ఈ మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, అండ్ యావరేజ్గా ఉంటుందా అనేది మనకి వెయిట్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ అనేవి ఇందులో మెయిన్ క్యారెక్టర్స్. సో ముగ్గురు అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరికంటే ఎక్కువ యాక్ట్ చేసింది అయితే వైష్ణవి. తన యాక్టింగ్ గురించి తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. సో ఈ మూవీలో మధ్యలో బేబీ ఇదైతే యాడ్ చేశారు. సో అది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అండ్ తర్వాత ట్విస్ట్ కూడా ఓకే, లాస్ట్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ టు బీ కంటిన్యూడ్ అవుతుందో లేదో మనమైతే చూడాలి. అండ్ ఈ మూవీ మీరు చూసిన వాళ్ళు ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? అండ్ ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది కదా, రావాలిరా సాంగ్. ఆ సాంగ్ ఆల్రెడీ చాలా 2.4 మిలియన్స్ అయితే వచ్చేసింది యూట్యూబ్లో. సో మూవీలో చూస్తే ఇంకా బాగుంది సాంగ్ అనేది. కొంచెం సౌండ్స్ అనేవి భయపెట్టినా కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి రివ్యూ మీరు ఎలా ఇస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మూవీలో అనీష్ తన స్టైల్ అయితే తను వేసుకున్న డ్రెస్సింగ్ అయితే మొత్తం బ్లాక్లోనే ఉంటుంది. మూవీ లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్లో చూసే ఉంటాం కదా, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోడుతాను. సో ఈయన యాక్టింగ్కి అయితే ఎవరు ఫిదా అయ్యారు, ఎవరు ఎలా అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.